హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అలాగే మీరు బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఈ వీడియో వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్స్ అండి. ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ చూపించిన బ్లౌజు, ఆ తర్వాత ఈ బ్లౌజు కొలతలు అయితే వేరు వేరు బ్లౌజులు అనమాట. దీనికి రౌండ్ నెక్, సింపుల్ నెక్ ఇమ్మన్నారు. ఇది 42 సైజ్ అండి. అలాగే నెక్ కూడా చాలా బ్రాడ్గా ఉందన్నమాట. ఇదిగోండి, మీరు వీడియో కనుక బ్లౌజ్ కనుక చూసినట్లయితే మీకు అర్థమవుద్ది. పొడవు ఎక్కువే, అలాగే లెంగ్త్ కూడా లూజ్ కూడా ఎక్కువే. ఇది ఒక బ్లౌజు. ఈ బ్లౌజ్ని అంత క్రితం షార్ట్ వీడియోలో చూపించాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఈ చుట్టూతా లేస్ ఇచ్చాము, ఈ ఇక్కడ నడుంకి మాత్రం పైపింగ్ ఇచ్చాము. అలా మార్చేసి రౌండ్ నెక్ ఇమ్మన్నారండి. ఆ లేస్ తీసి ఇట్లా హ్యాండ్స్కి వేసాను అనమాట. హ్యాంగింగ్స్ మాత్రం ఇలాగే ఉంచాం. కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ సైడు ప్రిన్సెస్ కట్ అండి, బ్యాక్ సైడ్ నార్మలే. ఇది కూడా క్రాస్గా అయితే తీసుకోలేదు, మామూలుగానే తీసుకున్నాం. కానీ షేప్ పట్టి వైపున ఒక డాట్ అయితే వేసాం. అప్పుడు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్ నుంచుని ఉంటుంది అని చెప్పి ఇలా వేసాం అనమాట. కప్స్ వేస్తే ఇంకా బాగుండేది, కప్స్ కానీ ఏమీ వద్దన్నారండి. నెక్ డిజైన్ కూడా మార్చేయమన్నారు. ఎలా మార్చామో కుట్టేసిన తర్వాత అనేది మరొక వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేవి చిన్న నెక్లు అనమాట, చిన్న సైజు. ఇవేమో 32 సైజు బ్లౌజ్ అనమాట. వీటికి కూడా రౌండ్ నెక్ ఇవ్వమన్నారు. కానీ ఇప్పుడు పండగ సమయం కాబట్టి నెక్ను మారుస్తూ హ్యాంగింగ్స్తో హైలైట్ చేస్తూ మొత్తంగా పైపింగ్ ఇచ్చామండి. ఈ 3 బ్లౌజెస్ కూడా ఇంతేను. ఇదిగోండి, ఇది వచ్చేసి రా సిల్క్ బ్లౌజు. దీనికి థ్రెడ్ పైపింగ్ కాకుండా చిన్న ప్యాచ్ లాగా హ్యాండ్స్కి ఇంకా నెక్కి ఇచ్చామన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి శారీలో బ్లౌజు. ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక్కోసారి మర్చిపోతూ ఉంటానండి. కుట్టేసి ఇచ్చేస్తూ ఉంటాను, ఆ డబ్బులు మర్చిపోతాను. తర్వాత ఎప్పుడో ఒక 2-3 నెలల తర్వాత గుర్తొచ్చి అప్పుడు ఒక్కోసారి ఫోన్ చేస్తే ఈ కస్టమరేనండి పాపం, తను అవునక్క నిజమే తక్కువే వేశారు అమౌంట్, ఏంటని నేను అనుకున్నాను అంటూ మళ్ళీ పంపించిందండి తను మనీ. ఇది అట్లా వీడియో అందుకు గుర్తుగా ఉంటుందని కూడా అనిపించింది, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయటం, క్రాస్ పట్టి వేయటం ఎలాగో అనేది వీడియోని అప్లోడ్ చేశాను. కానీ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందనేది మీతో షేర్ చేయలేదండి. అందుకని ఈ 5 బ్లౌజులు ఇప్పుడు షేర్ చేస్తాను అనమాట. ముందు చూపించినటువంటి 42 సైజు బ్లౌజ్ని ఎలా మార్చామనేది కూడా నెక్స్ట్ వీడియోగా అయితే నేను షేర్ చేస్తానండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఎంత సీనియారిటీ ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వెనకాల నెక్ మార్చమని అడిగినప్పుడు అది ఎలాగూ ఏంటనేది కంగారు పడకుండా ఏ విధంగా మార్చొచ్చు అనేది ఒక వీడియోగా అయితే అప్లోడ్ చేస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.